హాయ్ హలో నమస్తే అండి. ఈరోజు నేను చేయబోయే రెసిపీ అండి పిడత కింద పప్పు అండి. చాలా ఈజీగా చేసుకోవచ్చండి. చాలామందికి ఫేవరెట్ కూడా అండి. మా ఇంట్లో అయితే చాలా ఇష్టంగా తింటారు. ఇది నేను ఎలా ఈజీగా చేస్తానో ఒకసారి చూడండి. కావలసిన పదార్థాలు: ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, టమాటా, ఏడుశనగగుళ్ళు అండి ఏపిచ్చి పెట్టుకోవాలి మనం పక్కకి, కొత్తిమీర, నిమ్మకాయ, మరమరాలు, మిరపకాయ బజ్జీ అండి. మరమరాలు కొంచెం వేడి చేసుకుంటే బాగుంటుందండి. ఇవన్నీ మనం పిడకిన పప్పు కింద చేసుకుందాం. నేను కొంచెం వేయించుకున్నానండి మరమరాలు. ఉల్లిపాయలు కొంచెం ఎక్కువ వేసుకోండి, టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. టమాటాలు, ఏడుశనగగుళ్ళు అండి, పచ్చిమిర్చి, కొత్తిమీర అండి కొంచెం ఎక్కువ వేసుకోండి, ఎక్కువ వేసుకుంటేనే బాగుంటుంది. మన టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ అండి, కారం అండి. పచ్చిమిర్చి వేసుకున్నాం కాబట్టి స్పైసీకి తగ్గట్టు వేసుకోండి. నిమ్మకాయ అండి, కొంచెం పుల్లగా ఉంటే బాగుంటుంది. ఇదంతా చేత్తోనే మిక్స్ చేసుకోండి. మీరు గడితో చేసుకుంటే అస్సలు బాగోదు. చేత్తో మెత్తగా కలపాలండి. ఆ బౌల్ అయితే మార్చానండి, అది పట్టలేదు. బజ్జీలు అయితే ఇలా ముక్కల కింద కట్ చేసుకుని ఇవి కూడా వేసేసుకోవాలండి. ఇప్పుడు మిక్స్ చేసేద్దాం ఒకసారి. బాగా మిక్స్ చేసాను చూడండి. ఈ స్టేజ్లో ఉన్నప్పుడు కొంచెం ఉప్పు కానీ, కారం కానీ, పులుపు కానీ ఏదన్నా పడితే వేసుకుని ఇంకా కొంచెం మిక్స్ చేయాలండి. అది కూడా అయిపోయాక చూపిస్తాను. చూడండి, రెడీ అయిపోయింది పిడత పప్పు. బౌల్లోకి అయితే తీసేసుకుందాం. చూడండి ఎంత మెత్తగా ఉండాలండి, ఇలా ఉంటేనే టేస్ట్ బాగుంటుంది. బౌల్లోకి అయితే తీసేసుకుందాం. ఫైనల్గా పిడత పప్పు రెడీ అయిపోయిందండి. చిన్నపిల్లలకైతే చాలా ఇష్టంగా బాగుంటుందండి. ఒక్కసారి ఇలా ట్రై చేయండి. బయట ఫుడ్ కన్నా ఇంట్లో ఇలా చేసుకుని పెట్టుకుంటే చాలా హెల్దీ అండి. చాలా సింపుల్ కూడా. మా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ బాయ్.